స్వయం కృషికి చిరునామా అంటే చిరంజీవిని చూపించారు. కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ అంతా నెపో హీరోసే ఉన్నా తమదైన ప్రతిభతో నిలబడి గెలుస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో ఫుల్ గా సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పే హీరో అడ్విశేష్. చిన్న పాత్రతో వచ్చి విలన్ గా మెప్పించి హీరోగా మారి పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన అతను ప్రతి ప్రయాణంలోనూ తన ముద్రను వేశాడు. ముఖ్యంగా హీరో అయిన క్షణం నుంచి రచనలోనూ ప్రతిభ చూపిస్తూ దర్శకుల వర్క్ ను ఈజీగా మార్చాడు. కొన్నేళ్ల క్రితం వరకు అతను లిమిటెడ్ బడ్జెట్ హీరో. బట్ ఇప్పుడు అన్లిమిటెడ్ గా తనపై ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారట. అడ్విశేష్ సినిమా అంటే ప్రేక్షకులు చాలా ఇష్టంగా చూస్తున్నారు. థ్రిల్, దేశభక్తి, యాక్షన్ ప్రధానంగానే అతని సినిమాలు కనిపిస్తున్నాయి. అయినా దేనికదే ప్రత్యేకమనిపించుకున్నాయి. కాన్స్టెంట్ మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు శేష్. గూఢాచారితో పాత్ బ్రేకింగ్ సినిమా అనిపించాడు. ఈ సినిమాకు సీక్వెల్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు కూడా. అప్పట్లో చాలా లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన గూఢాచారి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. కమర్షియల్ గాను పెద్ద విజయం సాధించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరో స్థాయిలో ఊహించుకుంటారు. ఈ ఊహలు నిజం కావాలంటే కావాల్సినంత బడ్జెట్ అవసరం. అప్పుడు కష్టమైంది, కానీ ఇప్పుడు కాదు. అందుకే ఈసారి దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతోందట. శేష్ లాంటి హీరోపై ఇది పెద్ద విషయమే. అయినా అతని కెపాసిటీ తెలుసు కాబట్టి ఏమంత రిస్క్ కాదు. పైగా పాన్ ఇండియన్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. కానీ అన్ని చోట్ల వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఇక దీంతో పాటు అతను చేస్తోన్న మరో సినిమా డెకాయిట్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఒక స్నేక్ పీక్ వీడియో విడుదల చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీకి కూడా దాదాపు 70 కోట్లు కేటాయించారట. విశేషం ఏంటంటే డెకాయిట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా నిర్మిస్తోంది. సో ఈ రెండు సినిమాల బడ్జెట్ చూస్తే 150 కోట్లు. మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా అంటే శేష్ ను ఇండస్ట్రీ ఎంత పెద్ద స్టార్ గా చూస్తోందో అర్థం చేసుకోవచ్చు. మరి రెండూ బ్లాక్ బస్టర్ అయ్యి లాభాలు తెస్తే ఇక చెప్పేదేముంది, శేష్ జోష్ మామూలుగా ఉండదిక.